హే హాయ్ అందరికీ వెల్కమ్ టు సత్యాస్ లిటిల్ నెస్ట్ అండ్ ఇవాళ వచ్చేసి కిచెన్ టూర్ అనమాట. సో ఇది ఫస్ట్ లెఫ్ట్లో నాకు ఒక షెల్ఫ్ మూవబుల్ కబోర్డ్ ఉంటుంది. సో అందులో నేను ఉల్లిపాయలు కవర్స్ అండ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను. అండ్ ఇట్ లెఫ్ట్కి వచ్చేసి బాటిల్ క్లీనర్ పెట్టుకున్నాను, దస్ వాటర్ ఫిల్టర్. తర్వాత ఇక్కడ తోమిన గిన్నెలన్నీ వేయడానికి అండ్ స్టవ్. దాని పక్కన వీ హ్యావ్ వన్ మోర్ షెల్ఫ్ వేర్ నేను మెయిన్గా ఆయిల్స్ అండ్ ఇవి పెట్టుకుంటాను, సాల్ట్ ఇంకా మిర్చి అనమాట, ఎండుమిర్చి అండ్ ఆల్ కైండ్ ఆఫ్ స్పూన్స్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ డైలీ యాక్సెసిబుల్గా ఉండేటట్టు నైఫ్స్, సిజర్స్ అది పెట్టుకున్నాను. అండ్ దిస్ ఇస్ అ మసాలా ట్రే బాక్స్ లైక్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇలాంటి చిన్న చిన్నవి అందులో పెట్టుకుంటాను. దస్ అ మిక్సీ, రైస్ కుక్కర్ అనమాట. ఇటువైపు వచ్చేస్తే ఈ సెక్షన్లో మెయిన్గా రోజు వాడే పప్పులు అవి ఉంటాయి. సో ఈ టాప్ మో షెల్ఫ్లో నాకు యూస్డ్ ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో బాస్కెట్లో అండ్ ఇక్కడ పెట్టేశాను అనమాట. అండ్ సెకండ్ దాంట్లోనేమో కొన్ని ఎంటీ అండ్ ఆల్సో ఫిల్డ్ ఉంటాయి, కవర్డ్గా ఉన్నాయి అవి, అందుకే మీకు కనిపించట్లేదు. బట్ ఈ థర్డ్ షెల్ఫ్లో అన్ని ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ఉన్నాయి. సో పప్పులు, రకరకాలవి లైక్ మకానా, కాఫీ పొడి, టీ పొడి, ఎవ్రీథింగ్ అందులో పెట్టేసుకున్నాను. కింద ఇక్కడ సర్వింగ్ డిషెస్ అండ్ కొన్ని పూరీ మేకర్ అండ్ బిగ్ బిగ్ క్యాన్స్, అందులో నేను మోస్ట్లీ రైస్, బ్రౌన్ రైస్ అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇటువైపు సైడ్ వచ్చేస్తేనేమో పైన షెల్ఫ్లో వాడనివి పెట్టేశాను, లైక్ ఎక్స్ట్రా బాక్సెస్, డిస్పోజబుల్ బాక్సెస్ పెట్టాను జస్ట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ కోసం. అండ్ ఇక్కడ మిక్సర్స్, డైలీ అప్లయన్సెస్ అనమాట, ఎయిర్ ఫ్రైయర్ అలాంటివన్నీ అక్కడ పెట్టాను, ఎలక్ట్రిక్ కుక్కర్. అండ్ థర్డ్ దాంట్లోనేమో నేను రోజు వాడుకునే స్టోరేజ్ బాక్సెస్ ఫర్ వెజిటబుల్సే కానీ ఏదైనా ఉంటే అలా అవి అక్కడ సర్దుకున్నాను. అండ్ నెక్స్ట్ దాంట్లోనేమో పెద్ద పెద్ద బౌల్స్, ఇడ్లీ మేకర్ అక్కడ పెట్టేశాను. అండ్ కింద వచ్చేసి మళ్ళీ పెద్ద బాక్స్ ఆఫ్ స్టోరేజ్ వేర్ బేసిక్లీ పిండ్లు, బియ్య పిండి అలాంటివి పెడతాను అనమాట. అండ్ ఇటువైపు వస్తేనేమో పైన మళ్ళీ ఒక డబ్బా అండ్ ఎక్స్ట్రా గ్రాసరీస్ అండ్ కింద గ్లాసెస్ ఉన్నాయి. ఇటువైపు ఏమో పచ్చళ్ళు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మా డైలీ బాక్సెస్ పెట్టుకుంటాను అనమాట, ఆఫీస్కి అండ్ పాప స్కూల్కి. అండ్ ఇందాక చూపించాను కదా మసాలా ట్రీ బాక్స్, అది కూడా ఇక్కడే ఉంటుంది. సో అది మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇటువైపు వచ్చేస్తేనేమో ఎక్స్ట్రా డబ్బాలు ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ స్టీల్ బాక్సెస్ ఫర్ స్కూల్ ఆర్ ఆఫీస్, అవి ఇక్కడ పెట్టుకున్నాను. కింద బ్రెడ్ మేకర్ అది ఉందన్నమాట, 3-in-1 బ్రెడ్ గ్రిల్ మెషిన్. తర్వాత ఇటువైపు దానికి సంబంధించిన ప్లేట్స్, బ్రెడ్ మేకర్ది అండ్ నార్మల్ ప్లేట్స్ ఉన్నాయి. సెకండ్ దాంట్లోనేమో మనకి ప్యాన్స్ ఉంటాయి, సో దోశ ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్స్ అవన్నీ. థర్డ్ దాంట్లోనేమో కుక్కర్స్ పెట్టేసుకున్నాను ఇలాగా. ఓకే. అండ్ మళ్ళీ ఇటువైపు వచ్చేస్తే నాకు ఇందులో గ్యాస్ ఇంకా బియ్యం ఉంటుంది. అండ్ ఈ షెల్ఫ్లో అన్ని స్పూన్స్, గ్రేటర్స్ అవన్నీ అందులో ఉంటాయి. అండ్ ఇక్కడ మళ్ళీ బౌల్స్ ఉన్నాయి అండ్ ఎయిర్ ఫ్రైయర్ కావాల్సిన సిలికాన్ ట్రే అవి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ ప్లేట్స్, మనం డైలీ వాడుకునే ప్లేట్స్ ఉన్నాయి. అండ్ ఇటువైపు వస్తే దిస్ ఇస్ ద మెయిన్ సెక్షన్ విచ్ ఐల్ బి యూజింగ్ అనమాట డైలీ కిచెన్లో. సో అందుకని అన్ని చిన్న చిన్న గ్లాస్ బాక్సెస్లో పెట్టుకున్నాం మోస్ట్లీ అన్నీ, లైక్ స్పైసెస్, మసాలాస్ అవన్నీ ఇందులో పెట్టినాను, లైక్ న్యూటెల్లా ఎప్పుడైనా పెడితే బ్రెడ్లోకి. సో అవన్నీ హ్యాండీగా ఉండేటట్టు ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ తోమిన అంట్లో వచ్చేసి మేము ఇక్కడ బయట ఒక ఇది పెట్టుకున్నాము, బేసిన్. సో అందులో ఇవి వేసేస్తాం అనమాట అలాగా. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ అ కిచెన్ టూర్. థ్యాంక్ యూ.